హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనం జనరల్గా డేటా పైప్లైన్స్లో మనం రన్ చేస్తుంటాం కదా. అయితే లేటెస్ట్లో ఒకసారి డైనమిక్గా ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో డైలీ ఫోల్డర్ కావచ్చు, లేకపోతే ఒకసారి సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి కేసెస్లో మనం వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది దట్ డిఫరెంట్ వేస్లో కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ కోడ్ అనేది బిల్డ్ చేశాను, ఎందుకంటే టైం తీసుకుంటున్నాను కాబట్టి. ఓకే, మీకైతే ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ మనకి సోర్స్ అన్నమాట. సోర్స్, సో అడ్రస్ అనే టేబుల్ ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో టేబుల్ అడ్రస్ అనే టేబుల్ ఉంది. ఇక్కడ మనకి 5 రికార్డ్స్ ఉంటుంది. ఈ టేబుల్లో ఉన్న డేటాని నేను సో జేసన్ ఫైల్లో లోనే క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తానంటే డైనమిక్గా క్రియేట్ చేస్తాను అన్నమాట. చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందనేది లోడ్ అవుతుంది. ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి ఇయర్, దాని తర్వాత విత్ ఇన్ ఇయర్లో మంత్ ఏంది, దాని తర్వాత విత్ ఇన్ మంత్లో డేట్ ఏంది. అంటే రూట్ ఫోల్డర్ వచ్చేసరికి ఇయర్, సో సబ్ ఫోల్డర్ వచ్చేసరికి మంత్, విత్ ఇన్ సబ్ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ వచ్చేసరికి డే అనమాట. విత్ ఇన్ ఏ డేలో మనకి ఈ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఒక్కోసారి మనకి రిక్వైర్మెంట్ అనేది ఇలా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదే ఇంకోసారి కొన్ని కేసెస్లో ఏంటంటే మంత్ నేమ్ కూడా కావాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే 3 ఎంలు అంటే జేఎన్ వస్తుంది అనమాట. సో ఇందాకేంటి 03 వస్తుంది, ఓన్లీ మంత్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ మంత్ నేమ్, రిమైనింగ్ కోడ్ మొత్తం సేమ్, కాకపోతే ఇక్కడ షార్ట్ మంత్ నేమ్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లాంగ్ మంత్ అన్నమాట. ఓకే, అంటే డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జనవరి వస్తుంది. ఇందాకేంటి జేఎన్ 3 లెటర్స్ వస్తే ఇది కంప్లీట్ మంత్ నేమ్ వస్తుంది. ఓకే, రిమైనింగ్ కోడ్ మొత్తం సేమ్. అలానే ఇక్కడ ఏంటంటే సో డెస్టినేషన్, సో ఓన్లీ డేట్ తోటి క్రియేట్ అంటే ప్రతిరోజు, అంటే ఈ పైప్ లైన్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ప్రతిసారి ఒక డేట్ అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట. అంటే 2025 03/21. ఓకే, లేకపోతే జనవరి, మార్చి, మీ ఇష్టం. మీకు షార్ట్ మంత్ కావాలా, డేట్ కావాలనేది మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నేను ఒక్కోటి రన్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. సో ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి మినిమం 4 రోజులు 8 నిమిషాలు తీసుకుంటుంది. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం. ఓకే, వాల్యుబుల్ టైం అని వేస్ట్ చేయదలుచుకోలేదు. అందువల్ల మీకైతే ఇప్పుడైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నేను ఎట్ ఏ టైం అన్ని రన్ చేయడానికి ట్రై చేస్తాను. అలా ఇక్కడ మీకు సో రిఫ్రెష్ చేస్తా ఉంటా, లోడ్ అవుతుంది. ఓకే, సో మనకి పైప్ లైన్ అనేది స్టార్ట్ అయింది. సో ఫస్ట్ కాపీ యాక్టివిటీ, దాని తర్వాత ఇది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పాను ఇవన్నీ ఆప్షన్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఫంక్షన్స్, పారామీటర్స్, వేరియబుల్స్, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేశాను. చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం ఉంది. చూడండి, సో 2025, సో 03, సో 21. ఓకే, ఇవాళ డేట్ ఏదే కదా. సో మీరు ఇక్కడ చూస్తే మనకు ఫైల్ ఉంటుంది. సో 2025 అంటే ఇయర్, మంత్, డేట్, ఫైల్. ఓకే, సో అదే ఇంకొక. ఓకే, ఇప్పుడు ఇంకా ఫైల్ ఐ థింక్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేరేది వస్తుంది, ఓవర్ రైడ్ అవ్వాలన్నమాట. ఓకే, లెట్స్ రిఫ్రెష్. సో ఇంకా అవ్వలేదా. చూడండి ఇప్పుడు మార్చి వచ్చింది. I think మార్చ్.
సో మార్చి వచ్చింది. ఓకే, మార్చ్లో సో 2021 వచ్చింది. అబ్జర్వ్ చేస్తారా, మార్చ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ మంత్, ఇదేమో షార్ట్ మంత్, ఇంకోట ఫుల్ మంత్ వస్తుంది అన్నమాట. అంటే అన్ని కూడా చూడండి, ఇప్పుడు మార్చి వచ్చింది, మార్చిలో 21st. సో 21st ఇలా మీరేంటంటే చూడండి ఎలా ఉందో, ఇదో రూట్ ఫోల్డర్, ఇవన్నీ కూడా సబ్ ఫోల్డర్స్ అనమాట. అంటే 03 షార్ట్ మంత్, లాంగ్ మంత్. ఓకే, ఇలా రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, ఇది రన్ అవుతుంది కదా. సో లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు చూసారా, సో 2025 మార్చ్ 21st, ఈ రోజు డేట్ అదే కదా. ఓకే, ఫైల్ క్రియేట్ అవుతుంది అన్నమాట. బట్ ఇక్కడ ఏంటి, ఇది ఎంటైర్ డేట్ కి క్రియేట్ అయింది, బట్ ఇది వచ్చేసరికి రూట్ ఫోల్డర్. అంటే రూట్ ఫోల్డర్ లో ఇయర్ ఉంటుంది, సబ్ ఫోల్డర్ లో మంత్ ఉంటుంది, దాని తర్వాత డే ఉంటుంది అనమాట. ఓకే, అయితే మనం ఇక్కడ మూడు రకాలుగా ప్రొజెక్ట్ చేసినాం అనమాట. సో మంత్ నెంబర్ ఇచ్చును, షార్ట్ మంత్ నేమ్ ఇచ్చును, లాంగ్ మంత్ నేమ్ ఇచ్చును అనమాట. అంటే మనకు తెలియదు కదా ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మనం అన్ని వేస్ లో కూడా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దట్ మనకు ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది అసలు ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా కొన్ని కేసెస్లో మీకైతే ఎలాంటి రిక్వైర్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఐ థింక్ పైప్ లైన్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది అనమాట. చూడొచ్చు అన్ని కూడా సక్సెస్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.